నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా యాప్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని చెప్తున్నారమ్మ. అయితే ఆ పద్ధతిలో చూసుకుంటే నెమలి ఈకమ్మ ఇంట్లో పెట్టుకుంటే మంచిది, దేవుడి రూమ్లో పెట్టుకుంటే మంచిదని ఇట్లా చెప్తున్నారమ్మ. అసలు నెమలి ఈక గురించి ఏంటమ్మా, పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దా, దాని గురించి తెలియజేయండి అమ్మా. నెమలి ఈక అనే బదులు పింఛము అంటే బాగుంటుంది. అంటే ప్రతి పక్షికి ఈక ఉంటుంది, కానీ నెమలికి ఉన్న దాన్ని పింఛం అంటే ఆ నెమలికి ఉన్న విశిష్టత లాంటిది. ఓకే. అసలు నెమలి గురించి తెలుసుకోవాలి. ప్రకృతిలో సంపర్కం లేకుండా సంతానానికి అనేది నెమలి. ఎలా అంటే మగ నెమలి పులకింతతో నాట్యం చేస్తుంది, పురిప్పి. ఆడనెమలి కాదు నాట్యం చేసేది, మగ నెమలి చేస్తుంది. ఓకే. చేసినప్పుడు అది ఆనందంతో కన్నీళ్లు కారుస్తుంది. అప్పుడు ఆడనెమలి వచ్చి ఆ కన్నీళ్ళని స్వీకరిస్తుంది, గర్భం దాలుస్తుంది. ఓకే. ఇది అందుకు కాబట్టి నెమలి పింఛాన్ని శ్రీకృష్ణుడు ధరించాడు. ఒకటి, ఈ నెమలి పింఛాన్ని ఇంట్లో ఏ ఏ ప్రదేశాల్లో పెట్టుకుంటే మంచిదనేది కూడా మనకి చెప్పారు పెద్దవాళ్ళు. అసలు మా చిన్నప్పుడు అయితే పుస్తకాల్లో ఒక నెమలి పింఛాన్ని పెట్టుకుంటే అది పిల్లల్ని పెడుతుందని పుస్తకాల్లో పెట్టేవాళ్ళు. కానీ దాని అర్థం అది కాదు. విద్యలో అభివృద్ధి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది పిల్లల పుస్తకాల్లో నెమలి పింఛాన్ని పెడితే. పుస్తకం బ్యాగ్లో పెడితే కూడా వాళ్ళకి అంటే దాని నుంచి వచ్చే ఆ శక్తి వీళ్ళల్లో ఏకాగ్రతని పెంచుతుంది అన్నమాట. ఓకే. శ్రీకృష్ణుడు ధరించిన ప్రతి వాటికి ఒక్కొక్క విశిష్టత ఉన్నట్లు అలాగే నెమలి ఈక కూడా, నెమలి పింఛానికి కూడా ఈ విశిష్టత ఉంది. ఎవరైనా శనిగ్రహం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఈశాన్య మూల అంటే భగవంతుడు పూజా మందిరంలో ఒక నెమలి పింఛాన్ని పెట్టుకున్నారు. వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో శ్రీరామచంద్రుడి ఫోటో ఉన్న, శ్రీకృష్ణుడిది ఉన్నా కూడా ఆ ఫోటోకి ఒక నెమలి పింఛాన్ని పెడితే ఆ శని యొక్క బాధల నుంచి తప్పించబడతారు. శని ప్రభావం ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులే కదా వస్తాయి. ఈ నెమలి పింఛం ఈశాన్య మూలలు అంటే పూజా మందిరంలో పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు రావన్నమాట. భార్యాభర్తల ఇరువురి మధ్యలో అన్యోన్యత లోపించి గొడవలకు దారి తీసి ఇంక వద్దు విడిపోదామనుకున్న వాళ్ళు వాళ్ళ బెడ్రూమ్లో ఒక నెమలి పింఛాన్ని పెట్టుకోవచ్చు. అలాగే కొంతమందికి నిద్ర రాదు, చాలా టెన్షన్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళు వాళ్ళ దిండు కింద నెమలి పింఛాన్ని పెట్టుకోవచ్చు. అద్భుతంగా నిద్ర వస్తుంది అన్నమాట. ఓకే. నెమలికున్న ప్రత్యేకత, అసలు నెమలిని చూస్తూనే ఎంత టెన్షన్స్ ఉండని, ఎన్ని ఇది ఉండని ఒక చిన్న ఆనందం వేస్తుంది. అది అంత అందంగా ఉంటుంది. ఇంకా పురివిప్పి ఆడింది అంటే అసలు ఇంకా మనం సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూస్తే అసలు వాటిని స్కిప్ చేయాలనిపించదు, అంత అందంగా ఉంటుంది, అంత అందమైనది. అయితే అలానే నెమలికి ఉన్న ఈ పింఛాలను పీక్కొని రావటం భావ్యం కాదు, ఇబ్బంది ఎప్పుడూ పెట్టకూడదు. ఈ మధ్య కాలంలో చూసాం, ఏనుగు వెంట్రుక ఉంగరం పెట్టుకుంటే చాలా మంచిదని పోయి ఏనుగు దగ్గర పోయి పీక్కొచ్చినట్టుంది. అలా పీక్కకూడదు, అది రాలితే పెట్టుకుంటే మంచిది. ఓకే. నెమలి పింఛమైనా అంతే, అది రాలి పడ్డప్పుడు వాటిని తీసుకొచ్చి మనం పెట్టాలి. ఇంకా మనకి ఇప్పుడు కలియుగం, కలికాలంలో ఉన్నాం మనం, ఇప్పుడు అంతా మోసమే. నెమలి ఈకలు కూడా మోసమే, నెమలి పింఛాలు కూడా మోసం. సిల్క్ దారాలతో తయారు చేసి బయట అమ్ముతున్నారు మనకి నెమలి పింఛములు అని. అది ఒరిజినల్ మనం తెలుసుకోవాలి. ఒరిజినల్గా ఎవరైనా నమ్మితే అది చాలా ధర పలుకుతుంది నెమలిది. మనకి జాతీయ పక్షి నెమలి, అంత సులభంగా జాతీయ పక్షిని చేయలేదు, ఎందుకంటే దాని వెనక అంత విశిష్టత ఉంది. ఓకే. సుబ్రహ్మణ్య స్వామికి వాహనం. అందుకే రాహుగ్రహ దోషాలు ఉన్నా కూడా ఈ నెమలి పింఛాన్ని ఇంట్లో పెట్టుకుంటే మనకు ఆ దోషాలు పోతాయి. ఎందుకు? స్వామివారి వాహనం. స్వామివారు ఆ ఇబ్బందుల్ని తొలగించేస్తారు మనకి. ఆయన వాహనంకి ఉన్న ఆ పింఛాన్ని పెట్టుకుంటే ఆయనకి ప్రీతే కదా మరి. అలా అన్నమాట. అంటే మన సనాతన సాంప్రదాయంలో ఒక విషయం చెప్పినప్పుడు దాని వెనక అనేక అర్థాలు, అంతరార్థాలు ఉంటాయి. వాటిని మనం అనుసరించి ఆచరిస్తే అప్పుడు మనకి దాని పట్ల మనం భక్తిని చూపించినట్టు. ఏదైనా కానీ భగవంతుడి పట్ల అవ్వచ్చు, భగవంతుడి యొక్క వాహనాల పట్ల అవ్వచ్చు, పూజ, ఆరాధన, వ్రతం, నోము, ఇలాంటి వాటి పట్ల మనకి ఆ విశిష్టత తెలిస్తే ఇంకా భక్తి పెరుగుతుంది. అవునమ్మా. దాని యొక్క ఫలితం ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు, ఈ నెమలి పింఛం ఉంటే బల్లులు కూడా రావు. ఆ ప్రదేశంకి బల్లి రాదు, వెళ్ళిపోతుంది. ఎవరింట్లో అయినా బల్లులు ఎక్కువగా ఉంటే నెమలి పింఛం ఏ ప్రదేశంలో ఎక్కువగా వచ్చి కూర్చుంటుందో అక్కడ పెట్టేయండి, రాదు. ఒరిజినల్ది అయితే
అది ఎట్లా తెలుసుకోవాలమ్మా ఒరిజినల్ డూప్లికేట్? మనకి సిల్క్ దారాలు మామూలుగా తెలుస్తాయి కదా, వాళ్ళు ఎవరైనా అమ్మే వాళ్ళ దగ్గర ఇట్లా పట్టుకొని చూస్తే సిల్క్ ఒరిజినల్ అనేది ఎవరికైనా తెలుస్తుంది. నెమలి పింఛం చూడని వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఒరిజినల్ది చూడని వాళ్ళు కూడా. ఇప్పుడు మనము ఇట్లా అంటే అది లాగితే ఇది అవ్వాలి, కాకపోతే వాళ్ళు అమ్ముకునే వాళ్ళకి నష్టం జరుగుద్ది మనం ఆ పని చేస్తే. కానీ అలా అంటే లాగితే తెగకుంటే అది సిల్క్ దారాలు, తెగింది అంటే అది ఒరిజినల్ నెమలి పింఛం. అదనమాట. మనము బయట నుంచి ఇంట్లోకి వచ్చి ప్రధాన ద్వారం పైన నెమలి పింఛంని పెడితే మనకి ఎవరైనా శత్రువులు కానీ మనతో గొడవ పెట్టుకోవాలని ఇంట్లోకి వస్తారు కదా, అది దాటేలోపు వాళ్ళ మనసులో చేంజెస్ వచ్చేస్తాయి, వాళ్ళల్లో ఉన్న శత్రుత్వ భావన మొత్తం తొలగించి వేస్తుంది. ఓకే. అది అంటే అసలు నెమలి దేనికి ప్రతీక అంటే ఈ పాంచభౌతిక ప్రపంచం పట్ల, పాంచభౌతిక శరీరం పట్ల ఆసక్తిని తగ్గించే ఒక గొప్ప ఆయుధం లాంటిదని అనుకోవాలి నెమలి పింఛం. అందుకే ప్రతి ఒక్కళ్ళు పూర్వకాలంలో గ్రంథం చదివేటప్పుడు ఈరోజు ఇన్ని పేజీలు చదివాక అది మూసేయాలంటే నెమలి పింఛాన్ని పెడతారు, మూస్తారు. తెరుచుకోవటానికి సులభంగా ఉంటుంది. నెమలి పింఛం పెట్టడం వల్ల మనం చూసినప్పుడు మనకి ఏకాగ్రత, మనం ఆ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఏకాగ్రత కలుగుతుంది. ఓకే. కాబట్టి ఈ నెమలి పింఛంకున్న విశిష్టత తెలుసుకోవటం, పిల్లల్లో ఏకాగ్రత పెంచుకోవడం కోసం ఈ మధ్యకాలంలో ఒక సినిమాలో కూడా ఉంది, అది పిల్లల్ని పెడుతుంది అంటానంటే ఎప్పుడో 30 ఏళ్ల కిందట మేము చదివిన చదువు గుర్తొచ్చింది. అరే మళ్ళా ఈ నెమలి పింఛం పుస్తకాల్లో పెట్టుకుంటే పిల్లల్ని పెడుతుందంట. అడిగేవాళ్ళం మేము, ఎందుకు పిల్లల్ని పెట్టలేదు అంటే పెడుతుంది అని చెప్పేవాళ్ళు. అలా ఒకళ్ళకొకళ్ళు పిల్లలందరూ కూడా పెట్టుకొని రావటం. అసలు గ్రంథాలు చదివేటప్పుడు ఈరోజు అయిపోయిన దగ్గర పెట్టేదే పింఛం, నెమలి పింఛం పెడతారు. ఇప్పుడు మనం పేపర్లు వచ్చాయి, లేకపోతే ఇంకేవో పెడుతూ ఉంటాం అన్నమాట. అలా శ్రీకృష్ణుడు ధరించటానికి నెమలి పింఛం యొక్క అది ఏంటిది, బ్రహ్మచారి నెమలి, సంభోగం లేకుండా సంతానాన్ని కనేది. అంటే ఈక్వల్ టు గాడ్, భగవంతుడితో సమానం. భగవంతుడు అంతే కదా, ఆయన వాళ్ళ సంకల్పం చేతనే సంతానాన్ని కంటారు వాళ్ళు. కాబట్టి అది ఆ కన్నీటిని స్వీకరిస్తే గర్భం దాలుస్తుంది అది ఆనందంతో. చాలామంది అడుగుతూ ఉంటారు, అసలు తెలియంది ఏంటి అంటే నాట్యం చేసేదే ఆడనెమలి అనుకుంటారు. కాదు, మగనెమలి నాట్యం చేస్తుంది. మామూలుగా ఎందుకు నాట్యం అంటే ఆడవాళ్ళే గుర్తొస్తారు కాబట్టి ఆడనెమలి అనుకుంటారనమాట. కాబట్టి ఈ నెమలి పింఛం పూజలో మనం ఉపయోగించిన, ఇంట్లో ఏ ఏ ప్రదేశాల్లో పెట్టుకుంటే మనకి ఎటువంటి ఫలితాలు తెలుసుకున్నాం కదా. అలానే విరివిగా తెగ ఇల్లంతా పెట్టేయటం అలా చేయకుండా ఒక్కటి ఇంట్లో ఉన్న ఎటువంటి సమస్యలనైనా దూరం చేస్తాం. ఇప్పుడు బెడ్రూమ్లో పెట్టుకుంటే ఏ వైపు పెట్టుకోవాలమ్మా? ఒకవేళ బెడ్రూమ్లో భార్యాభర్తల మధ్యలో ఇద్దరిలో సఖ్యత లేదు అంటే మనం లేవగానే మనకి ఎదురుగా, అంటే మన మంచంకి ఎదురుగా నెమలి పింఛం పైన కనిపించాలి. ఇప్పుడు మామూలుగా మనం గడియారం పెట్టుకుంటాం టైం చూడటానికి, అక్కడ పెట్టుకోవాలి. నిద్ర సరిగా లేదు, కలతలు ఎక్కువ, జ్ఞాపక శక్తి ఉండట్లేదు అంటే మన తలగడి కింద పెట్టుకోవచ్చు. ఇలా బయట నుంచి ప్రధాన ద్వారం లోపలికి వచ్చేటప్పుడు పైన మనం పెట్టుకోవచ్చు. అనేక రకాల దోషాలని నిర్మూలన చేసేది. మనకిప్పుడు సంతానం లేని వాళ్ళు కూడా ఈ నెమలి పింఛాన్ని ఇంట్లో పెట్టుకుంటే సంతానం. ఎందుకు అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క వాహనం. సంతానం లేకపోతే ఎవరిని ఆశ్రయిస్తాము? సుబ్రహ్మణ్య స్వామిని. కాబట్టి సంతానం లేని వాళ్ళు, ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు, ఏకాగ్రత లేని వాళ్ళు, మనసులో కలతలు కలహాలు మనసులో ఉంటాయి, ఘర్షణ జరుగుతుంటాయి, అట్లాంటి వాళ్ళు ఈ నెమలి పింఛాన్ని ఈ విధంగా వినియోగించుకుంటే అద్భుతంగా ఉంటుంది జీవితం. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.